ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో కానీ లేకపోతే అడోబీకి సంబంధించిన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ ఇల్లుస్ట్రేటర్ కానీ ఫోటోషాప్లో కానీ సో వీటన్నిటిలో కూడా మనం ఫాంట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే మనకి 1001fonts.com అనే వెబ్సైట్కి అయితే వెళ్ళండి. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి అప్రాక్సిమేట్లీ 31,000 ఫాంట్స్ అయితే మనకి అవైలబుల్ దొరుకుతాయి అన్నమాట. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను గరుడా ప్రో అనుకుంటున్నాను. ఓకే, సో గరుడా ప్రో అని టైప్ చేయగానే ప్రివ్యూ కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ప్రివ్యూ కనిపిస్తుంది. మనకి ఏ ఫాంట్ కావాలనేది ఆ ఫాంట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఇక్కడ ఏ ఫాంట్ కావాలనుకుంటే ఆ ఫాంట్ని మనం సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫాంట్ నచ్చింది అనుకుందాము. జస్ట్ దీన్ని ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. జస్ట్ డౌన్లోడ్ చేసేసేయండి. డౌన్లోడ్ అయిపోయినాక జస్ట్ దీన్ని వేరే ఫోల్డర్లోకి ఎక్కడైనా డెస్క్టాప్లో పెడుతున్నాను. నేను కట్ చేసేసుకుంటున్నాను, డెస్క్టాప్ మీద పెడుతున్నా. సో ఫాంట్స్ అనే సపరేట్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి ఫాంట్స్ అనే సపరేట్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో పేస్ట్ చేస్తున్నా. తర్వాత మనకి విన్రార్ అనే సాఫ్ట్వేర్ అయితే ఉండాలి. మనం దీన్ని యూజ్ చేసుకోవాలి అంటే ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే విన్రార్ అనే ఒక సాఫ్ట్వేర్ అయితే ఉండాలి. విన్రార్ ఫ్రీ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి, సరిపోతుంది. సో ఈ సాఫ్ట్వేర్ అయితే మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మనము ఒక సాఫ్ట్వేర్ని ఎక్స్ట్రాక్ట్ హియర్ చేయాలి అనుకుంటే, అంటే ఇది లైక్ ఏంటంటే మనకి సాఫ్ట్వేర్లో ఉన్న ఫైల్స్ అన్నిటిని కూడా ఒక బాక్స్లా పెట్టి దాన్ని మనకి ఓపెన్ చేయడం కోసం ఇది మనకు ఉపయోగపడుతుంది అనమాట. అందుకోసమైనా ఇది విన్రార్ సాఫ్ట్వేర్ అయితే ఉపయోగపడుతుంది. సో నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని రైట్ క్లిక్ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ హియర్ అని క్లిక్ చేయండి. ఓకే, ఎక్స్ట్రాక్ట్ హియర్ అని క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి ఫాంట్ అయితే మనకు వచ్చేసింది. ఫాంట్ నేమ్ ఏంటంటే పీడీజీ హగారా. సో దీని మీద డబుల్ క్లిక్ చేయండి, ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో అడోబీకి సంబంధించి ఇప్పుడు చూడండి పీటీజీ హగారా కదా. ఈ ఫాంట్ నేను ఇక్కడ టైప్ చేస్తాను. విండోస్కి వెళ్ళి ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ఓపెన్ చేస్తాను. ఓకే, సో ముందు ఒక ఫాంట్ ఇక్కడ టైప్ చేయడం కోసం ఇక్కడ న్యూ ఐటెం క్లిక్ చేసి సీక్వెన్స్కి వెళ్తున్నా. సీక్వెన్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ 30 ఫ్రేమ్స్ వదిలేసి సెట్టింగ్స్కి వెళ్తున్నాను. 19201080 చేసి ఓకే చేస్తున్నా. ఇప్పుడు నేను టెక్స్ట్లో టైప్ చేస్తున్నా గరుడా ప్రో అని. ఓకే, సో ఇక్కడ మనకి ఏదైతే ఫాంట్ని డౌన్లోడ్ చేసుకున్నానో ఒకసారి చెక్ చేస్తున్నాను. ఫాంట్ పేరు పీటీజీ హగారా. ఓకే, ఇక్కడ మనం అదే టైప్ చేద్దాం, పీటీజీ హగారా. చూసారా? సో మనకి ఇక్కడ ఫోటోషాప్లోనే కాదు అన్నిట్లోనే వచ్చేస్తుంది అనమాట ఇదే ఫాంట్. ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇల్లుస్ట్రేటర్, ఫోటోషాప్, సో ఇలాంటివన్నిటిలోనూ కూడా మనకి ఈ సాఫ్ట్వేర్ అయితే మనకి అవైలబుల్ అయితే దొరుకుతుంది. ఓకే, సో దీంతో పాటు మనకి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, మంచి మంచి ఫాంట్స్ ఉన్నాయి. డిఏ ఫాంట్స్ కూడా వెబ్సైట్ ఒకటి ఉంది, అందులో కూడా మంచి ఫాంట్స్ అయితే అవైలబుల్ దొరుకుతాయి. సో ఈ ఫాంట్స్ను కూడా సేమ్ ప్రొసీజర్తోనే ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఫాంట్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఒక దగ్గర ఇన్స్టాల్ చేసుకుంటే అడోబీకి సంబంధించిన అన్ని ప్రోడక్ట్లో కూడా ఇన్స్టాల్ అయితే అవుతుంది అనమాట. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ Garuda Pro for more interesting videos.